తప్ప 70 ఏళ్ళు ఉన్నాయి. ఇప్పుడు అప్పటి నుంచి మొదలు పెడితే ఇంతవరకు కాంగ్రెస్ చేసుకుంటూ వస్తున్నాం. మనసుందర అంతా ఓడిపోయినా గెలిచినా కానీ మనసుందర మమ్మల్ని పట్టుదలతో సాధించాడు. ఇతరాతరం 40 ఏళ్ళు చేసినా కానీ ఏం చేయలేకపోయాడు ఆయన. అటువంటి పార్టీని మేము నమ్ముకొని మనసుందరతో తిరిగిన మనుషులను మమ్మల్ని మేము ఓటప్పుడు పాలకుర్తి ఆటోలు వేసుకొని జీపులు వేసుకొని పోతుంటే కట్టెలు పట్టుకొని మరి తిరిగిన వాళ్ళు నువ్వు దగ్గర పట్టుకున్నావు. ఇవాళ మేము తిరిగిన వాళ్ళు మనం పక్కన నువ్వు చేసావు. మరి అదేం పరిస్థితి అండి? తెలుగుదేశంలో ఉన్నప్పుడు అప్పుడు ఇతరాతర పార్టీ ఉన్నప్పుడు మన గుడ్డల శ్రీనివాస్ వచ్చి ఓట్లు వేయాలంటే మధ్య అందరు కలిసి ప్రజలు వేసినప్పుడు అప్పుడు తెలుగుదేశం పనులు దగ్గర పెట్టుకోండు. ఎవరు? దుగ్గల శ్రీనివాసు. మమ్మల్ని కాంగ్రెస్ వాళ్ళంతా బయటకు వెళ్ళకొచ్చిండు. లాస్ట్ కు నా దగ్గరికి ఓటు కానీ వస్తుంది దుగ్గల శ్రీనివాసు నీకు ఓటేనండి, మాకు సోనియా గాంధీ ఉన్నది, రాహుల్ గాంధీ ఉన్నది, వాళ్ళకి ఎత్తా కానీ నీకైతే ఓటేనన్నా. ఏంటంటే అబ్బాయి ఇంత ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్యే అయితే నువ్వు ఏం పని చేసినా అడిగిన ముఖం పట్టుకు అడిగితే ఏం మాట్లాడలేకపోయాడు, వెళ్ళిపోయాడు. మరి అటువంటి పరిస్థితి కూడా ఈమెకు కూడా వస్తున్నాయి. మరి చెప్పలేం. మరి మేము మమ్మల్ని కార్యకర్తలనే లెక్క ఎత్తారు. మరి కార్యకర్తలు లెక్క ఓట్లప్పుడు మేము కలబడు పంచా పెట్టుకుని అనేక చేస్తుడు. అటువంటి వాళ్ళు మమ్మల్ని అందరూ పక్కన నిర్దేశిపోతాను అంటే వాళ్ళు వద్దన్న కట్టెలకు వచ్చిన వాళ్ళంటే దగ్గర పెట్టుకున్నావు. ఉత్తర్లు అందరూ బయటకు వెళ్ళగొట్టావు. వెళ్ళగొట్టండి. మరి మొన్న మీటింగ్ జరుగుతుంటే పోతే పోలీసు ఆయన నువ్వు వెళ్ళి చెప్తాను. అంటే నేనన్నా కదా ఏమందండి మేము కాంగ్రెస్ లో మొదటి చేసుకుంటాను, టీఆర్ఎస్ లో పెట్టుకుంటాను అనగానే నువ్వు రమ్మని పోలీసు ఆయన గుంజుకపోతే ఎవరు సపోర్ట్ చేస్తారు కాంగ్రెస్ వాళ్ళు. ఆయన దాకా కాంగ్రెస్ మీటింగ్ నేను ఎందుకు పోవాలా? సపోర్ట్ చేయకున్నాం.